బీజేపీ నేత సింకోటం రాము హత్య కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. ఎన్నో చిక్కుల్ని వీడి రాము హత్య తల్లి కూతుళ్లు హనీ ట్రాప్ వల్లే జరిగిందని అంతా భావిస్తున్న సమయంలో తాజాగా సింకోటం రాము మణికంఠల కాల్ రికార్డింగ్ ఒకటి బయటపడి సింకోటం రాము హత్య కేసును మరింత సందిగ్ధంలోకి నెట్టేసింది. నేను మొత్తం అయిపోయాను అన్న, రోడ్డు మీదకి వచ్చేసి ఉన్నా. ఈ టైంలో నువ్వు ఇచ్చాలంటే ఏంటన్నా రోడ్డు మీదకి మొత్తం నేను అప్పుల బాల్ అయిపోయి రోడ్డు మీదకి వచ్చేసిన అన్న. మళ్ళీ అక్కడికి వచ్చిన కూడా అయిపోయినా లేదన్నా, అలా కాదన్నా. నాకు అన్ని డబ్బులు కొన్ని ఊళ్ళో ఆశ అయిపోయి నేనంత ఆశ నీకు తెలియదు అన్న. నేను కూడా మొత్తం ముఖం అన్ని పోయింది కదా. నాకు కూడా 25 లక్షలు ఖర్చు అవుతుంది. మళ్ళీ చేద్దాం. నేను ఎవరి జోలికి వెళ్తలేను అన్న, జోలికి వస్తాను అంటున్నా. అవును, మరి ఇది ఎందుకు పెడుతున్నావు గేమ్? నువ్వు అన్నా నువ్వు పెట్టించావా? నేను ఫస్ట్ నుంచి పెడుతున్నా కదా. పెట్టేదా గేమ్? నేను కూడా పెట్టినా కదా ఫస్ట్ నుంచి. అంటే తర్వాత నేను గేమ్ పెట్టలే. నా డబ్బులు ఇప్పుడు సంతోషం ఉన్నాడు, ఆయన దగ్గర మాట్లాడినా కానీ అది చెప్తున్నాను. నన్ను కూడా అడుగుతున్నాను. సంతోష్ టేబుల్ అడిగినా కానీ అది వేరే అంటారు. నన్ను కూడా అడుగుతున్నాను. ఏడున్నావు? ఇంటికాడన్నా. సాంసన్ వచ్చినాడికి? శాంసన్ రాలే. మీ ఇంటికాడ లేడా? లేడన్నా. అన్నా నేను మొత్తం అయిపోయినా. నేను అలానే కదన్నా, మొత్తం అయిపోయినా కదన్నా. అందరం అయిపోయినాం నీ దిక్కెళ్ళి. నువ్వు నీ దిక్కుకెళ్ళి అయిపోయినాం అందరం. ఏం లేదా అన్నా, అది కావాలని ఎవరు చేయలేదు, నువ్వు ఎవరు కావాలని చేయలేదు. అది అయిపోయింది. కావాలని నువ్వేం చేయలే కానీ నీ దిక్కెళ్ళి అయిపోయినావు అందరం. ఎవరు ఏం లేడు. 25 లక్షలు కూడా చేయకపోయినాయి. కావాలనే కాదు. అవ్వలేదు అన్న. 20 లక్షల ఆపరేషన్. ఆపరేషన్ పల్లికి 20 లక్షలు అవ్వలేదు నాకు. నీకు అయినా అవునా అన్న? బిల్లులు కూడా ఉన్నాయి ఇంట్లో. ఎవడు పెట్టుకున్నా? ఎవడు చేసిన తీట? ఎవడొచ్చింది నీ ఇంటికాడికి? నేను ఇట్లా వచ్చిందా కొట్లాడికే? నువ్వే పిలిచావని చెప్పాడు. నీ ఇంటికాడికి నేను వచ్చిందా నేను కొట్టనికే? కరణ్ సింగ్ నువ్వే పిలిచావని చెప్పాడు కదా. కరణ్ సింగ్ నువ్వే అన్న పిలుచున్నాడు, వెళ్ళగలరు రావాలంటే చూసుకున్నావు అంటున్నాడు అని చెప్పాడు కదా. నేను పిలిచిందా అని చెప్పిండా? వినిపించాడు అన్న, ప్రామిస్. అందుకనే వచ్చారా 140 మంది, 150 మంది దాకా. అందుకే వచ్చారా? మాట్లాడడానికి వచ్చారా అంతమంది? వాళ్ళు అక్కడ పెళ్లి అయితే వాళ్ళందరూ చేశారు అన్న. నువ్వు ఇంటికన్నా ఇన్ని రోజులు అన్న ఇగో మంచిగా చాలా అయిపోయింది అన్న. ఇప్పుడు నేనేం అంటలేదు, నేనేం గెలుక్కోవట్లేదు. కాలనీలో కూడా తిరుగుతులే అన్న, నా పని నేను చేసుకుంటున్నా. కరెక్టేలే కానీ ఇప్పుడు నీ పన్ను చేసుకుంటున్నావు. నీ పన్ను, నా పని కూడా అదే. నా పని కూడా అదే పని, వేరే పని ఏం లేదు. నా పని కూడా నా దగ్గర ఎందుకన్నా అనుకున్నా. నా పని కూడా అదే. సంచనాలు మాట్లాడతారు పొద్దున్న వచ్చి. సంచనాలు మాట్లాడతారు. మాట్లాడి ఇప్పుడు రాలే, మీ ఇంటికాడికి రాలేదు. చేయనా సరే. హలో హలో, ఇంట్లో కొట్టినామని 3 ఏళ్ళు కొట్టినాడే. ఇంట్లో అఖిల్ గారు ఉన్నాడు, నేనున్నాడు, మధ్య గారు ఉన్నాడు. నాకు 5,000 కొట్టుమాని. నువ్వు ఏం చెప్పినామని 5,000 ఇస్తానావా? సర్వీసింగ్ మాట్లాడినప్పుడు ఏమన్నామా? అర్థం కాలే. పోతున్నా 5,000 కొట్టు సార్. 5,000 కొట్టు మామా. అది కాదు మా, మేము 3 ఉన్నాం మామ ఇందులో. ఉన్నావు కరెక్టే మామా. అందుకే నీకు కోర్సు పెట్టి నేను ఇచ్చుకుంటా అంటున్నాను. కోర్సు పెడతాను, నువ్వు అది కూడా ఇస్తావు. నువ్వు బయట వాళ్ళకి ఇస్తున్నావు. నేను అదే అంటలేమమ్మా. ఇప్పుడు నువ్వు నేను కలిసి వెళ్తే నీ అమ్మాయి ఎలా ఉంటుంది? నువ్వు రాకు, నువ్వు ఇంట్లో చూసుకో. నువ్వు వాళ్ళు పంట పంపి ఏమైనా చూసుకుంటా. నేను కూడా రాను కోసరికి. నేను అశ్విని అందుకే అంత గొడవ అయింది కదా మామ అంత ముందు. నేను రాను మామ. అశ్విని కూర్చోట్టుకుంటా కోసం కదా. కొడుతున్నా మామ. హలో హలో అబ్బాయి వాళ్ళ ఎడున్నావని బాయ్? నేను ఇగో వస్తున్నాను అప్పుడు ఇంటికి వస్తున్నా. ఏమైంది అది? ఏది? అది పైసలు. ఏ పైసలు? అది 10,000. అదే నేను తీస్తాను. అది రామన్న ఏం చెప్పినాడు? 20,000 అయితే మండే నుంచి ఆడు ఇస్తాడని చెప్పినాడంట. 10,000 అక్కడ కూడా తీసుకో బాబు వెళ్తే చెప్పినాడు. ఇయ్యానన్నా నేను అయితే ఇస్తాను. సో నేను ఐడియాతో గాబర్ రాబోతో ఖాళీ గేమ్ బంకల్లో కూడా రామన్న. क्या बोले? क्या मेरे कई को पर कई कुछ जा रही थी तुम लोग को भाई ऐसा नको कर भाई. मेरा अच्छा नहीं बोल के बोला भी ఇదో మనీ భాయ్, మనది ఏం లేదు. మన చెప్పాడిది రామన్న చెప్పినాడు, నీకు చెప్తున్నా. నాది ఏం మేము పుల్లె పెట్టి
మేము అట్లా చెప్పేది ఏం లేదు. నీకు మాకు ఎట్లా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మనం కూడా అట్లానే మాట్లాడతాం. మొన్న కూడా మాట్లాడితే మనకు చెప్పినా నేను నువ్వు ఫస్ట్ ఎట్లా ఉన్నా అప్పుడు కూడా అట్లానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అట్లానే ఉన్నా. అది మాట చెప్పమని చెప్పినాడు. ఎందుకు మన సరే నువ్వు మళ్ళీ గేమ్ దగ్గర నువ్వే మాట్లాడుకో వచ్చినాక మళ్ళీ ఏముంది ఎందుకు లొల్లి వచ్చి పంచాయతీ. హలో ఫోన్ చేస్తా డ్రైవింగ్ లో నేను ఫోన్ చేశాను 2 సార్లు ఇచ్చాను. ఒకసారి రామారావు ఫోన్ రామారావు ఫోన్ చేయ ఒకసారి. ఎందుకా అన్న డైలీ 10,000 ఇవ్వమంటాడు మనీ 20,000 అడుగుతున్నానా? ఆయన నీకు ఇచ్చినంట 30,000 నేను 30,000 ఇస్తా మనకి టేబుల్ పెట్టినప్పుడు మీకు తీసుకోరా 10,000 తీసుకోరి అవేనంటున్నాను. పొద్దున్న చెప్తామమ్మా పొద్దున నీకు 30 డైలీ ఆయన కోసి కొట్టినప్పుడు 30,000 ఇచ్చినా ఇల్లా ఒక మాట చెప్పు. నాకు 30,000 ఎప్పుడు ఇచ్చాడు? 20,000 30,000 నీకు కోసుకు తీలే ఎప్పుడు ఇలా అప్పుడు పెట్టినప్పుడు ఇచ్చాడు 30. కొట్లాడలు అయిపోయినాయి ఒక మాట చెప్పు గెలుగుతారు. నువ్వు టేబుల్ నువ్వు ఒక మాట టేబుల్ పెడుతున్నావు మీద టేబుల్ మీద ఎవరిది టేబుల్ అంటే నీకు రామారావు పరిచయం లేదా? నీకు రామారావు తెలియదా? నీకు తెలిసి మాది తెలియదా నీకు రామారావు? ఇప్పుడు ఎలా మామూలు గొడవ అయింది చావు బతుకులాగా వచ్చిన ఇప్పుడు ఇంకా నన్ను టచ్ చేస్తా ఏం చేయాలి నేను ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు ఏం చేయకు మామా, నువ్వు ఒక 10,000 ఇచ్చి సాయంత్రం ఇస్తా అని చెప్పు. రేపు సాయంత్రం ఓకేనా? నీకు బబ్బులకి రామానికి ముగ్గురికి ఇస్తా. చూడు నువ్వు అలాగే మామ లైఫ్ ఖరాబ్ చేసుకున్నా మనోడు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా కదా సాయంత్రం ఇస్తా. రేపు సాయంత్రం ముగ్గురికి ఇస్తా అంటున్నా. వదిలేండి. 3 కోట్లు తిరిగి చెల్లించమన్న నెపంతోనే హిమాంబి తన కూతుర్ని వాడుకొని హనీ ట్రాపింగ్ చేసి సింగోటం రాముని 3 కోట్లను చెల్లించే బారి నుంచి తప్పించుకోవడానికి హత్య చేయించింది అనే కారణాన్ని పోలీసులు కనిపెట్టిన కొన్ని గంటల్లోనే పోలీసులకు సైతం సవాల్ విసురుతూ మణికంఠ సింగోటం రాముని డబ్బుల విషయంలో ప్రాధేయపడుతున్నట్టు, అదే సందర్భంలో సింగోటం రాము మణికంఠను చావబాదిన విషయమూ వెలుగులోకి వచ్చాయి. పేకాట కోసం జువ్వ కోసం వాళ్ళిద్దరి మధ్య గలాటా నడిచింది. చివరికి అది సింగోటం రాము చావుతో కొలిక్కి వచ్చిందని ఆ కాల్ రికార్డింగ్ లో తెలుస్తోంది. అంటే వ్యభిచార గృహాలు నడిపే ఇమాంబి, జువా ఆటను ఆడించే మణికంఠ కలిసి సింగోటం రామును డబ్బు కోసమే చంపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ కాల్ రికార్డింగ్ మీరు వినండి.